విషయమే దూరం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది రాజకీయం. అంటే ఒక్క నాయకుడు పోతే నాయకుడితోనే పోదు, ఆ వర్గంలో కొంత క్యాడర్ కూడా దూరం అవుతుంది కదా. అది ప్రాంతీయ పార్టీల్లో ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంటుంది. కేసినేని నాని వెళ్ళాడు, ఎంతమంది వెళ్ళారని ఆయన వెనకాల క్యాడర్ అంతా అక్కడే ఉంది కదా. ఎవరు చిన్న చిన్న ఇప్పుడు దాంట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇట్లాంటి చిన్న చిన్న పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కార్పొరేటర్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. పెద్ద గ్యాప్ ఏమైనా వచ్చిందా? తెలుగుదేశానికి ఏమైనా మైనస్ అయిపోయిందా అక్కడ? అట్లాగే ఇటైనా ఉంటుంది. బేసిక్గా ఇటు పక్కన కూడా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు పెద్ద ప్రమాదకరం అంటే టోటల్ పార్టీ ఖాళీ అయ్యే స్థాయిలో ఏ నియోజకవర్గంలోనూ రెబలిజం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాలశౌరి వెళ్ళాడు, ఏమైంది? అక్కడ ఉన్న 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరన్నా వెళ్ళిపోతున్నారా? బేసిక్గా ఎప్పుడు లెక్క అంటే అది ఒక పార్లమెంట్ సభ్యుడు వెళ్ళిపోతే మొత్తం అందులో కనీసం 4-5 ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళిపోతుండటం, లేకపోతే కనుక టోటల్గా మొత్తం ఖాళీ అయిపోయి అసలు వీళ్ళకి ఆల్టర్నేటివే లేదన్నటువంటి స్టేజీ ఉంటాయి. అది సాధారణంగా ప్రాంతీయ పార్టీల లెక్కల్లో వర్కౌట్ కాదు. అది జాతీయ పార్టీలో కొంత అది అవుతుంది, ప్రాంతీయ పార్టీలో అంత సిచ్యువేషన్ ఉండదు. రెండోది ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఏ లీడర్ని డెవలప్ కానీ వీళ్ళు. చంద్రబాబు అయినా కానీ ఈయన చూడండి, చంద్రబాబు ఏమన్నాను ఇప్పుడు అచ్చెన్నాయుడు తప్పించి ఈవెన్ అచ్చెన్నాయుడినైనా రేపు పొద్దున్న తీసేస్తే ఆల్రెడీ ఆల్టర్నేటివ్ అక్కడ ఉంటాడు ఇంకొకళ్ళు. అది సహజంగా ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి బేస్డ్గానే నడుస్తుంది. అది ఇటైనా చంద్రబాబు అయినా అటు పక్కన జగన్మోహన్ రెడ్డి అయినా. మిగతాది గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు వెళ్ళడం వల్ల కొంత ఓట్లు తేడాలు ఉంటాయి. ఇది ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్లో కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలన్నటువంటి తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదా కొంత పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అది కూడా క్యాల్కులేట్ చేసుకునే మార్చాలి. వాటిట్లో మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు. ఎలక్షన్ అన్న తర్వాత మనం ఒక వ్యూహం పన్నాక ఖచ్చితంగా మనం అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటే కనుక కాపురాల్లోనే సాధ్యం కావట్లేదు. భార్యాభర్తల మధ్య రాజకీయాలు ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక రకంగా ఫైర్ బ్రాండ్ల పేర్లు అయితే ఇంకా లిస్టులో రాలేదు. ఈ 4 లిస్టులో రోజా గారు కానీ లేదంటే కూడా